రెడీ? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉపేంద్ర గారికి రియల్ స్టార్, కల్ట్ స్టార్ ఈజ్ ఎందుకంటే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఉపేంద్ర గారి మూవీ అండి, ఓం అనే సినిమా. ఇప్పటికీ రీసెంట్గా ఒక నెల క్రితం మళ్ళీ చూడాలనిపించింది, చూశాను. అక్కడ కూడా రిలీజ్లోనే అక్కడ పెద్ద బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసిందని అందరూ చెప్పారు మన కర్ణాటక వెళ్తే. అలాగే ఎన్నో సినిమాలు తీశారు. ఆ తర్వాత తెలుగులో ఏ అనే సినిమాతో ఒక కల్ట్ స్టార్గా యంగ్స్టర్స్లో ఒక పెద్ద ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మొన్న సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా ఒక మంచి రెస్పెక్టబుల్ రోల్లో ఎంతో అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు ఉపేంద్ర గారు. అండ్ ఐ లవ్ ద వే దే సెడ్ A+ ఉపేంద్ర ఈజ్ ఐ లవ్ యూ అంటే ఉపేంద్ర. సో అలాగే కాదు, ఈ సినిమాలో నాకు నచ్చింది ఐ లవ్ యూ కన్నా కింద నన్నే ప్రేమించు అంటే అది కరెక్ట్గా ఉపేంద్ర గారికే అలాంటి ట్యాగ్ సార్థకం అవుద్దండి. దాన్నే పెద్ద చేయాలి డెఫినెట్గా. ఈ మధ్య తెలుగులో ఒక అర్జున్ రెడ్డి, ఒక RX అనే కల్ట్ మూవీస్ వచ్చినాయి. కల్ట్ మూవీగా ఈ సినిమా చేరుద్ది. ఎందుకంటే అది కానీ టైటిల్గా మారిస్తే నన్నే ప్రేమించు అనే టైటిల్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ టైటిల్. దాని కింద ట్యాగ్ ఐ లవ్ యూగా మారాలని తెలుగులో నాకు అనిపిస్తుంది. అంత మంచి టైటిల్ అది, నన్నే ప్రేమించు. చంద్రు, ఆ టైటిల్ చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు ప్రేమ చిత్రాలకి యువర్ గాడ్ ఫాదర్ ఇన్ కన్నడ అండి. ఎందుకంటే ఫస్ట్ ఫోర్ మూవీస్ ఆయన సిల్వర్ జూబ్లీ కన్నడలో. నాకు ఆ 4 సినిమాలు నచ్చినాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ తాజ్ మహల్ తెలుగులో కూడా తీశారు. దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ ఐ ఎవర్ సీన్. ఆ తర్వాత ప్రేమ్ కహాని అని తీశారు, ఫ్యాబులస్ మూవీ. ఆ తర్వాత శివరాజ్ కుమార్తో మైలారి, ఒక వెరీ ఆనెస్ట్ అండ్ లవ్లీ ఫ్యామిలీ మూవీ. ఆ తర్వాత చార్మినార్ అని, అది నాకు ఎంతో బాగా నచ్చి తెలుగులో కృష్ణమ్మ కలిపిందిగా తీశాను. అదే చిత్రాన్ని ఫెస్టివల్స్కి కూడా పంపించాలనిపించి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపిస్తే జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ రొమాంటిక్ మూవీ అవార్డు వచ్చింది. అందుకని ఐ రియలీ వాంట్ థ్యాంక్ చంద్రు. నాకు